హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. కొన్ని నెలల క్రితం ఆల్రెడీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది పూర్తయింది. వీళ్ళలో ఎవరైతే బిల్లింగ్ చూపించారో ఈ బిల్లింగ్ చూపించిన వాళ్ళందరి పేర్లు కూడా అగైన్ కౌన్సిల్ అనే పేరుతో మీ పేర్లు అయితే రావడం అయితే జరిగిందండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా డాక్యుమెంట్తో సహా అప్లోడ్ చేయమని చెప్పేసి ఈ సర్వే అనేది ప్రారంభమైందండి. మీరు ఇదివరకు బిల్లింగ్ అని చూపించుంటే మాత్రం సచివాలయ సిబ్బంది లాగిన్లో మీ పేర్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ సర్వే అనేది మీరు ఆధార్ ఓటీపీతో కానీ బయోమెట్రిక్తో కానీ ఐరిస్తో కానీ ఫేషియల్ అథెంటికేషన్తో కానీ ప్రారంభించాల్సి ఉంటుందండి. సచివాలయ సిబ్బంది వీటిలో ఏది ఇచ్చినప్పటికీ కూడా మీ సర్వే అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మొబైల్ వెరిఫికేషన్, మెయిల్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. ఇవి పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత మీకు ఏదైతే లాంగ్వేజ్ తెలుసో ఆ లాంగ్వేజ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. తర్వాత మీ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు, పాస్అవుట్ అయిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మార్క్స్ వచ్చాయా, సీజీపీఏ వచ్చిందా, పర్సెంటేజ్ వచ్చిందా, ఇలా పర్టికులర్ మీ డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారండి. ఒక హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఏంటని చెప్పేసి అలా పూర్తిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడానికి ఈ సర్వే అనేది ప్రారంభమైందండి. దీంట్లో ఇదివరకు ఎవరైతే బిల్లింగ్ చూపించారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిరుద్యోగులకి ఇది కాస్త కోస్త ఉపయోగపడే సర్వే అండి. దీన్ని మనం గవర్నమెంట్ వారు చేస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా అవకాశాలు ఉంటే మాత్రం మీరు ఇంటి దగ్గర వర్క్ చేసుకోవడానికి అవకాశం కల్పించే ఉద్దేశం కాబట్టి దీన్ని మీరు ఎవరైతే ఫిల్ చేసుకుంటారో మీ పేర్లన్నీ కూడా గవర్నమెంట్ వారే సంబంధిత కంపెనీలకి రికమెండ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ పేర్లు కానీ ఉంటే మాత్రం మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సర్వే పూర్తి చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.